హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుకుమార్. ఇప్పుడు మనం ఒకరికి పాడ్కాస్ట్ చేయబోతున్నా. అది ఎవరో కాదు, మా అమ్మమ్మే. ముందుగా ఆమె పేరు తెలుసుకుందాం పదండి. మీ పేరు ఏంటి చెప్పండి. వైశ్వరాజ్ జయలక్ష్మి. అది చూసి చెప్పండి. వైశ్వరాజ్ జయలక్ష్మి మళ్ళీ ఇంకా వైశ్వరాజ్ జయలక్ష్మి. ఓకే, ఇప్పుడు ఆమె సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కనుక్కుందాం పదండి. మీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 55. మళ్ళీ చెప్పండి. కరెక్టే. 55. 50 సంవత్సరాలట. సరే, మన దగ్గర చాలా క్వశ్చన్లు అయితే మిగిలి ఉన్నాయి. వీడియో ఎంత దాకా చూడండి, నవ్వుకుంటారు. మొదలెడదాం. ఊరి పేరు, మండలం, జిల్లా చెప్పండి. చల్లపేట మందరం, ధనుమూరు గ్రామం, శ్రీకాకుళం జిల్లా. మొత్తానికి మనం ఎక్కడ ఉంటున్నారో కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు చెప్పండి, మీ భర్త పేరు ఏం పేరు? భర్త చెప్పం, చెప్పాలి. అటు చూసి చెప్పాలి. చెప్పం, ఇందులో చెప్పాలి, అన్నీ అందరూ చూస్తారు. భర్త పేరు వైశ్వరాజు కృష్ణరాజు. అటు చూసి చెప్పాలి. అది అది చూసి చెప్పండి. చెప్పండి. భర్త పేరు వైశ్వరాజు చచ్చిపోతుంటా. నా పేరు వచ్చేస్తుంది. గైస్, ఇంకోసారి ఛాన్స్ ఇద్దాం. మళ్ళీ చెప్పండి. వైశ్వరాజు కృష్ణరాజు. అంతే. సరే, ఈ ప్రశ్న సమాధానం చెప్పారు కాబట్టి నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళబోతున్నాం. ఓకే, జయలక్ష్మి గారు ఫస్ట్ ఆగండి. ఇంకోసం అడగని చెప్పేస్తున్నారు ఏంటిది? అరే నువ్వు అన్నావు ఏంటి జయలక్ష్మి అన్నావు. ఓకే, జయలక్ష్మి గారు మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళ పేర్లు చెప్పండి. ఫస్ట్ నాగమణి, ఆ తర్వాత సంతు, ఆ తర్వాత ఢిల్లీ, లాస్ట్ సువాసిని. ఓకే, మొత్తానికి అయితే ఈ క్వశ్చన్ని చాలా బాగా చెప్పారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇంకో ప్రశ్న అడుగుదాం. ఇప్పుడు మీ పిల్లల తాలూకా పిల్లల పేర్లు చెప్పండి. సుకుమార్ ఎవరు? సుకుమార్ మనవడే. అటు చూసి చెప్పండి. అశోక్ కూడా మనవడే. ఇంకోసారి మళ్ళీ సుకుమారు, మళ్ళీ అశోక్, హర్షవర్ధన్. ఇంకా అంతేనా? ఇంకిద్దరు ఉన్నారు కానీ చెప్పట్లేదు. చూద్దాం, అటు చూసి చెప్పాలి. ఇంకిద్దరు ప్రథం. ఇంకా పేరు భార్గవ్. పేరు భార్గవ. అలాగ వస్తుంది అంతేనే, తెలుసు కదా మీకు. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుదాం. సిద్ధమేనా? రెడీయేనా? రెడీయే కాదా? ఆగండి. రెడీయే కాదా చెప్పాలి. రెడీయే. అందరూ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. అందరూ ఫస్ట్ వచ్చాం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్రశ్నకి షిఫ్ట్ అవుదాం. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుదా. మీ అమ్మగారు ఇంకా నాన్నగారి పేరు చెప్పండి. నాన్నగారి పేరు బోయిన్ రావణయ్య, అమ్మ పేరు ఏమలమ్మ, బోయిన్ ఇవ్వలమ్మ. ఓకే, మొత్తానికి చెప్పారు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పాలి. మీరు చిన్నప్పుడు ఆడుకున్న వాళ్ళు చెప్పాలి. ఇంకో ప్రశ్న అడుగుదాం. మీ చిన్నప్పుడు చేసినవి కాదు, మీ చిన్నప్పుడు మీ పక్కింటోళ్ళు కానీ లేకపోతే మీ చిన్నప్పుడు ఏంటిది తొక్కుడు బిళ్ళ, అష్టాచమ్మ ఆడుకుంటారు కదా, ఆ ఫ్రెండ్స్ పేర్లు చెప్పండి. స్నేహితులు, మీ పక్కింటోళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు చెప్పండి. స్నేహితులు. పక్కింటి పేరు అమ్మమ్మ, తోటికోళ్ళు పేరు పెంట లక్ష్మ, సావిత్రమ్మ, పెంట లక్ష్మమ్మ. ఓకే, పెంట లక్షణ, సావిత్రమ్మ. ఇప్పుడు మనం ఇంకో ప్రశ్న అడుగుదాం. రెడీగా ఉన్నారా? రెడీయేనా? రెడీయే. ఓకే, లెట్స్ గో. మీకు ఇష్టమైన సినిమా పేర్లు చెప్పాలి. ఇప్పుడు సినిమా పేరు మీరు చిన్నప్పుడు సినిమాలు చూసినవి, సినిమా పేర్లు చెప్పాలి. అటు చూసి చెప్పాలి. సరే, లెట్స్ స్టార్ట్. చెప్పండి. బడిబంతులు, గట్టి చెప్పాలి. బడిబంతులు, దేవుడు చేసిన మనుషులు, డాక్టర్ బాబు, గంగా మంగ, తాత మనవడు, డాక్టర్ బాబు సినిమాది, శారద, జయసుధార్కులు, మళ్ళీ ఆరాధన. ఈ సినిమాలోనా మీకు ఇష్టమైన 3 సినిమా పేర్లు చెప్పాలి. నాకు ఇష్టమైన 3 సినిమా పేర్లు చెప్పాలి.
భార్య బిడ్డ దేశధారకులు డాక్టర్ బాబు. ఓకే సరే చెప్పారు కదా. ఇప్పుడు ఇంకొన్ని ప్రశ్నలు దారిలో ఉన్నాయి, అవి కూడా అడుగుతాము. మరి ఎట్లా అప్పు ఎంతమంది హీరోలు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పాలి. ఆడపిల్లా ఎన్టీఆర్, నాగేశ్వరరావు, డాక్టర్ బాబు, చావన్ బాబు, నాగభూషణ, అల్లు రామచంద్రరావు, మళ్ళీ అందరు రావణారెడ్డి, రాలింగి అంతే. ఓకే, సక్సెస్ఫుల్గా మీరు సినిమా హీరో పేర్లు చెప్పారు. ఇప్పుడు అందులోన మీకు ఇష్టమైన హీరో ఎవరు అది చెప్పాలి. నాకు అన్నీ ఇష్టం. అన్నీ అంటే అవదు, పోనీ ఇష్టమైన ఇద్దరు పేర్లు చెప్పండి. కెమెరా చూసి చెప్పాలి. ఎన్టీఆర్, అది చూసి చెప్పాలి. ఎన్టీఆర్, నాగేశ్వరరావు. ఎన్టీఆర్ ఇంకా నాగేశ్వర అంట. ఇప్పుడు మనము హీరో పేర్లు అడిగాం కదా, ఇప్పుడు హీరోయిన్ పేర్లు అడుగుదాం. హీరోయిన్ పేర్లు చెప్పండి. హీరో పేర్లు హీరోయిన్ లేడీస్ లేడీస్ సావిత్రి, సూర్యకాంతం, ఛాయాదేవి, మళ్ళీ ఇదేంటి మర్చిపోతున్నారా పేరు మర్చిపోతున్నా, జమున, మళ్ళీ ఇంకా ఏంటి బా జయసుధ, విజయశాంతి. ఇన్ని పేర్లలోనా మీకు కావాలంటే ఎక్కువ ఇష్టం అంటే ఎవరు ఎక్కువ సినిమాలు చూశారు? అన్నీ ఎక్కువ సినిమా చూసాం. ఇద్దరు పేర్లు చెప్పండి. ఇద్దరు పేర్లా మానశ్రీ, శారద, వాణిశ్రీ. ఓకే, మీకు ఇష్టమైన టిఫిన్ ఏ టిఫిన్ అంటే మీకు ఎక్కువ ఇష్టం? ఇడ్లీ, ఉల్లి చట్నీ, నువ్వుల చట్నీ. మా అమ్మమ్మ ఇడ్లీతో ఉల్లి చట్నీ సూపర్ చేస్తారు. రెసిపీ తర్వాత అడుగుదాము ఎలా చేస్తారో. ఈ రెండు ఇప్పుడు టిఫిన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం ఏటి ఇష్టము? భోజనం అని కాదు, ఏటి ఇష్టం భోజనం? మధ్యాహ్నం అన్నము. ఏ కూర అయితే ఎక్కువ ఇష్టంగా తింటారు? శనగ కూర. ఈవేళ శనగ కూర. ఈవేళ కాదు, ఏ కూర ఎక్కువ ఇష్టం అది చూసి చెప్పాలి. అప్పుడప్పుడు మాంసం, అప్పుడప్పుడు అలాగనే. ఏ కూర ఎక్కువ ఇష్టము? అప్పుడప్పుడు మాంసం కాదు, అన్నింటికంటే ఎక్కువ ఇష్టమైన కూర ఉంటుంది కదా, అది ఏ కూర? అదే అది చూసి చెప్పాలి. బెండకాయ కూర. బెండకాయ కూర అంటే ఎక్కువ ఇష్టమాట? ఏపుడు బెండకాయ ఏపుడు అంతేనా? బంగాళదుంప కూర. బంగాళదుంప కూడా ఇష్టమాట. ఇంకా అది ఎప్పుడా? అది కూడా ఏపుడే. ఇంకా సరే, రసం వీటితో మంచి తింటారు. పెరిగానంతం ఎక్కువ. 2 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. ఇప్పుడు దాకా వేచినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు మరిన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా అడిగేద్దాం. అవి అడిగి కంప్లీట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. అవ్వలేదు ఇంకా, ఉన్నాయి కొన్ని క్వశ్చన్లు మాత్రమే వేచి ఉన్నాయి, అవి అడిగేద్దాం. అయితే ఇప్పుడు మీకు ఇష్టమైన స్వీట్ల పేర్లు చెప్పాలి. ఒక 3 స్వీట్ల పేర్లు చెప్పాలి. 3 స్వీట్ల పేరా? బాల్సా, గులాబ్ జామి, లాడు. ఏం చెప్పారంటే బాల్స్, గులాబ్ జామి, లాడు, ఈ 3 చాలా ఇష్టమాట. ఎక్కువగా తింటారు ఈ 3. జున్ను కూడా బాగా ఇష్టమాట. అది చూసి గులాబ్ జామి, బాల్సా, లాడు, జున్ను. ఓకే, స్వీట్లు అయితే చాలా ఇష్టమని చెప్తున్నారు. సో ఓకే, ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాం. అందరికీ టీ అంటే చాలా ఇష్టం కదా, మా అమ్మమ్మకి ఎంత ఇష్టం అడుగుదాం పదండి. ఇప్పుడు టీ అంటే మీకు ఎంత ఇష్టం? టీ అంటే మామూలుగా ఇష్టమాట. టీ రోజుకి ఎన్నిసార్లు తాగుతారు? 2 సార్లు తాగుతాం. చూసి చెప్పాలి. 2 సార్లు తాగుతాం. ఇది మాత్రం అబద్ధం. నిజంగా నిజమే. నిజంగా చెప్పాలి. నిజంగా టీ ఎన్నిసార్లు తాగుతారు? 2 సార్లు. నిజంగా చెప్పాలి. 2 సార్లు తాగేస్తున్నానంట. టీ ఎక్కువ ఇష్టం తాగు. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుదాం. అదే ప్రశ్న. సరే, ఏ ప్రశ్న అడగాలి? ఏది అడుగుతావు? ఏది అడగాలి మీ చాయిస్. ఏది అడగమంటే అడుగుతున్నా. వంట గురించా? మధ్యాహ్నం వంట.
మా అమ్మమ్మ కొంచెం గాబరు ఎక్కువ, టెన్షన్ పడిపోతుంది. ఓసి నా కొడుకుని నమ్మద్దండి. గైస్ కొంచెం టెన్షన్ తగ్గించుకోవాలి. చెప్పండి మీరు. ఇప్పుడు చెప్పు. సరే, ఇప్పుడు ఇంకో ప్రశ్న. మీరు తెల్లవారు ఎంత తింటారు, మధ్యాహ్నం ఎంత తింటారు, రాత్రికి ఎంత తింటారు? టైం చెప్పాలి. టైమా 8 అవుద్ది. మధ్యాహ్నం 1 గంట. రాత్రి 8 అవుద్ది. 8 అవుద్ది. మరి ఎందుకు సాయంత్రము టిఫిన్ 6 గంటలకు స్టార్ట్ చేస్తారు? అరే 6 గంటలు చేయలే, 6 గంటలు చేస్తాం కానీ టీవీ చేయడం లేట్. అది సంగతి అయితే. 6 గంటలు చేస్తాం. సారీ. మామూలే. అయితే మా అమ్మమ్మ ఏదావిని ఒక డైలాగ్ కొడుతుంది ఎప్పుడున్నో. ఆ డైలాగ్ ఏంటి? మామూలు డైలాగు. ఆ డైలాగ్ ఏంటి? మళ్ళీ ఒకసారి చెప్పాలి. మామూలు డైలాగు. అంతా మామూలే ఆట. అంతా మామూలే. అయితే శుభాకాంక్షలు. మళ్ళీ నేను చెప్పు. చెప్పు. ఈ వీడియోని అటు చూసారు. వీడియో లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సరే, ఇంకో 3 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు ఉన్నాయి. అవి అడిగేసి క్లోజ్ చేసేద్దాం. అందరూ చిన్నప్పుడైతే ఆటలు ఆడతారు కదా, మీరు ఎక్కువ చిన్నప్పుడు ఏ ఆటలు ఆడారు? ఏ ఆట అంటే ఎక్కువ ఇష్టము? ఏ ఆటలు ఎక్కువ నేను ఆటలు ఆడలే. కెమెరా దూకి చూసి చెప్పాలి. ఆ ఆటలు వ్యవసాయం ఆట, బట్టలు కొట్టే ఆట అంతే. మరి సైకిల్ షాపు. ఏం చెప్తున్నారంటే చిన్నప్పుడు ఎక్కువ ఆటలు ఆడలేదు, ఇంట్లో సాయం ఎక్కువ చేశానని చెప్తున్నారు. ఇంట్లోనే కిరాణా సామాన్ తేవడం, క్యాంపులు వెళ్ళడం, సినిమాకి వెళ్ళడం, ఖరీదుకి. ఓకే, ఇంట్లో నాకు షాప్ ఉండేది అనమాట. దాని గురించి సామాన్లు తెచ్చేవాళ్ళు, ఖరీదుకి వెళ్ళాలి, సినిమాలు కూడా వెళ్ళాలి. సరే, ఇప్పుడు బస్ స్టాండ్కి అన్ని పంపించడం, పోస్టులను ఉత్తరాలు వేయడం, బస్ స్టాండ్కి అన్ని పంపించడం. అయితే చిన్నప్పుడు చాలా ఉత్తరాలు. చిన్నప్పుడు ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ అంట సరదాగా మామూలే అంత. మళ్ళీ డైలాగ్ మామూలే. సరే, ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుదాం. అయితే చిన్నప్పుడు ఎన్ని సినిమా హాల్ మీ ఊర్లో ఉన్నాయి? సినిమా హాల్ పేర్లు చెప్పాలి. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा కెమెరా దూకి చూసి చెప్పాలి. జీర్మల చెప్పచ్చా? శాంతియాలు, సత్యాలు. సరే, ఆ 2 హాల్కి ఎక్కువ చూసాలా? ఎవరో వెళ్ళాలి? నాన్న నేను. మీ నాన్న మీరు ఎక్కువ వెళ్ళాలి అంతేనా? మా 2 తండ్రి కూతురు. అది సంగతి. ఇంకో క్వశ్చన్ అడుగుతాము. మీ పెళ్ళి అయింది కదా, పెళ్ళైనప్పుడు భోజీలోన ఏ వంటకాలు పెట్టారు? భోగిలోనా జున్ను, వంకాయ కూర, గుత్తికూర, శనగల కూర, మళ్ళీ సాంబార్, పెరుగు అన్నం, పప్పు, అప్పడాలు. సరే, అయితే అప్పుల్లో 2 రకాలు పెట్టారు. జనం ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు అక్కడే. సరే, పోనీ ఓకే. అయితే మీరు పెళ్లి చూపులకి వెళ్తారు కదా, అప్పుడు ఏం చెప్పాలి? అరే పెళ్లి చూపులు మాకు పెళ్లి చూపులు అవలే. పెళ్లి చూపులు అదే పెళ్లి చూపులు. మీ పెళ్ళి ఎవరి వల్ల ఖాయమైంది? ఎవరి చేతుల మీదకి అయ్యింది? అమ్మ వల్ల. అమ్మ పేరేం పేరు? వెంట వెంకటరసం. అమ్మ పేరు ఈమలమ్మ, నాన్న పేరు బోయినరామయ్య. సరే, అవి అరసపిల్లి పెళ్ళయింది. అరసపిల్ల 81 కాలే. 1981 అయితే పెళ్ళయిందని చెప్తున్నారు. ముఖ్యమైన ప్రశ్న అడగడం మర్చిపోయాను. మీరు ఏ ఊర్లో పుట్టారు? ఎల్లంపేటలో పుట్టాను. పూర్తి చెప్పాలి. లక్ష్మీపేటలో పుట్టాను. సరే, అయితే ఇంకొన్ని ఉన్నాయి. మరి అది సాయంత్రం. మీ అత్తారు ఊరు ఏ ఊరు? శ్రీకాకుళమా? శ్రీకాకుళం. అయితే
శ్రీకాకుళం మళ్ళీ ఇప్పుడు ఉంటున్నాం చల్లపెట్ల. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు చల్లపెట్ల. చల్లపెట్టలు ఉంటున్నారు అంతేనా? అంతే అంతే. గైస్ ఇప్పుడు గవర్నమెంట్ అయితే చాలా మంచి పని చేసింది కదా ఆడవాళ్ళకి స్త్రీశక్తి పథకము. దానిపై అభిప్రాయం ఏంటి? ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ కదా బస్సు కదా, మీకు ఎలాగ అనిపిస్తుంది? బస్సులు ఫ్రీగా అనిపిస్తారు మామూలే. అంటే మంచిదే మంచిదే, మంచిగా అయ్యింది. ఇప్పుడు దాకా మీరు ఎన్నిసార్లు వెళ్ళారు ఫ్రీగా? మీరు ఒక 6 సార్లు అయ్యింది. నిజం చెప్పాలి, నిజంగా 6 సార్లు. 6 సార్లు అయితే ఫ్రీగా వెళ్ళినని చెప్పుతున్నారు. ఇది నాకు తెలిసి తక్కువ, అందరూ చాలా సార్లు వెళ్ళిపోయి ఉంటారు. చాలా సార్లు అందరూ వెళ్ళారు, ఇది ఒక తక్కువ ఇది. అయితే మీరు ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళారు? తిరుపతి మటుకు 6 సార్లు 7 సార్లు 7 సార్లుగా ఉంది. అటు చూసి చెప్పాలి. అటు చూస్తే 7 సార్లు తిరుపతి. సరే, అరుణాచలం ఎన్నిసార్లు వెళ్ళారు? అరుణాచలం 4 సార్లు అయింది. 4 సార్లు వెళ్ళారా? అయితే అరుణాచలంలో అయితే గిరి ప్రదక్షిణ చేస్తారు. ఎన్నిసార్లు గిరి ప్రదక్షిణ చేశారు? 4 సార్లు చేశారా? 4 సార్లు చేశారా? 4 సార్లు చేశారు. అయితే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా? కొత్త గుడులకి, ఇంకే గుడులకి వెళ్ళాలనుకుంటున్నారు? అవి అనుకోలే. అయితే మొన్న రీసెంట్గా వెళ్ళారు కానీ మర్చిపోయారు. ఒక దగ్గరికి వెళ్ళాము, మేము కూడా వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము చెప్పాలి, ప్రతి ఊరి పేరు దేవుడి పేరు చెప్పాలి. ఇటు కలకత్తా, కాశీ, ఇంకా అయోధ్య. అయోధ్య అటు చూసి చెప్పాలి. కలకత్తా, కాశీ, అయోధ్య, ఇంకా చాలా పేర్లు అవి నాకు రాదు అవి. సరే, ఇంకొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, అడుగుదామా? సరే గాయస్, ఇప్పుడు నేను అడిగాను కదా, మా అమ్మమ్మ చిన్న కోరికట నాకు అడుగుతాను అన్నారు క్వశ్చన్లు. ఇవేటో నాకు ఎందుకు అడుగుతున్నావని చెప్పు. ఎందుకంటే నువ్వు ఎక్కువ ఇష్టం కాబట్టి నీకే ముందు అడుగుతున్నావు. అలాగా, నాకు ఇష్టమైంది సుకుమార్ ఇష్టం అని చెప్తాను. అశో ఇష్టం, ప్రథం. ఇంకో క్వశ్చన్ అడుగు. మెమరీ. సరే ఆగో, ఇప్పుడు లాస్ట్కి ఎంతటితో ముగించేద్దాం. ఇప్పుడు మనము రివ్యూ అడుగుదాం. రివ్యూ ఇలా అడగడం వల్ల మీకు ఎలాగ అనిపించింది? మామూలుగా అనిపించింది. ఆనందంగా ఉందా, కోపంగా ఉందా? సరదాగా ఉంది. సరదాగా ఉంది. అటు చూసి చెప్పాలి. సరదాగా ఉంది. సరదాగా ఉంది. సరే, ఇప్పుడు మీకు ఒక ఛాన్స్ ఇస్తాను. ఇప్పుడు మీకు అడిగినట్టు రేపు అవులకు అడగాలి. రేపు కాదు, నెక్స్ట్ వీడియోలోనా ఎవరికి అడగాలి? తాతకి అడగాలి. బుక్ చేస్తారు తాతకి? బుక్ చేస్తారు. ఆగా, ఇప్పుడు నేను చెప్పింది చెప్పాలి. సుకుమార్ అకౌంట్ని సుకుమార్ అకౌంట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. అటు చెప్పా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అటు చూసి చెప్పండి. బాయ్ బాయ్ బాయ్. ఓ నాయనా, నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి